తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా సెప్టెంబర్ మాసంలో 12 రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కూడా ఉంది. కాబట్టి ఆ గ్రహణం గురించి, గ్రహణం ప్రభావం గురించి, దాంతోపాటు 12 రాశులకి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా తెలియచేయండి. చంద్రగ్రహణం అనేది మనకి 7వ తారీఖే వస్తుంది, అంటే మొదటి వారంలోనే వస్తుంది కనుక కాస్త దీని ప్రభావం అనేది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఈ రాశికి బాగుంటుంది, ఈ రాశికి బాగుండదు అని కాకుండా అన్ని రాశులకి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. కుంభరాశిలో వస్తుంది. ఈ గ్రహణం యొక్క విశేషం ఏంటంటే ఏ రాశికి బాగుంటుంది, ఏ నక్షత్రం బాగుంటుంది. గ్రహణం అనేది ఏంటంటే మన పూర్వీకుల్లో కానీ మన వేదాల్లో కానీ చెప్పింది ఏంటంటే, గ్రహణం అంటే మనం అపవిత్రం అవుతాము, పవిత్రంగా ఉండాలి అంటే మనం కొంచెం అశౌచాన్ని పాటించాలి. అశౌచాన్ని పాటించాలి అంటే మనం ఏంటంటే కొంచెం మైలు పడతాం, మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మొదలు పెడాలి. అంటే పట్టు విడుపు ఈ స్థానాలు అనేది కంపల్సరీ చెప్తాను. ఇది మన శాస్త్రాల్లో. సో ఈ సమయంలో దేవతా అభిషేకాలు కానీ, పూజలు కానీ, తర్వాత దేవాలయాలు కానీ అన్ని కూడా మూసివేసి పెడతాం. అవన్నీ కూడా ఏంటంటే మన వేదాల పుస్తకాల్లో ఏం చెప్పారంటే ఇవి చేయకూడదు అని చెప్పారు. మనం దాన్ని ఆచరిస్తున్నాం. అలాగే ఆచరిస్తున్నప్పుడు ఇది ఎవరెవరి నక్షత్రమే పడుతుంది, ఏ రాశిమే పడుతుంది అనేది మన రాశి ఫలాలు చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఈ ఇబ్బంది ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశికి 100% ఉంటే ఇంకో రాశికి 90%, ఇంకో రాశికి 80%, ఇంకో రాశికి 70%, అలా అలా పర్సంటేజ్ వైజ్ తగ్గిపోతుంటుంది. సో మన పర్సంటేజ్ ఇవ్వగలవా అంటే అది మీకు చెప్తా వివరణ కూడా. ఎందుకంటే ఏ రాశికి ఎందుకు అంత 100% చెప్పాము అనేది కూడా చెప్తాను నేను. సో మీరు ఎవరు మార్కులు ఇస్తున్నారంటే అలా కాదు, కానీ మన పరిస్థితి ప్రభావం, దాని ఒక ఒత్తిడి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఆ ప్రభావం అందరూ అనుభవించవలసి ఉంటుంది. కనుక దాని జాగ్రత్తలు, పరిహారాలు మనం చేసుకుంటే బయటపడతాం, ఇబ్బంది లేదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. సో ఆ పరిష్కారం మీరు ఆచరించి పాటిస్తే కనుక ఖచ్చితంగా బయటపడిపోతాం. సో పరిష్కారము మనం చేసుకునే మన చేతుల్లో ఉంది, కానీ చేసుకోవచ్చు. సో భయపడిన అవసరం లేదు. సరే అమ్మా, అయితే ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది తెలియజేయండి. తప్పకుండా. ఈ మాసంలో మన గ్రహ సంచారం చూస్తే సింహరాశిలో రవి. సో రవి మనకి 17వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు. తర్వాత సింహరాశిలోని బుధుడు 16వ తారీఖు వరకు ఉంటారు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు, అది సంవత్సర కాలం ఇంకా ఉంది, టైము ఉంటారు. తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు, అది 13వ తారీఖు వరకు, తర్వాత మళ్ళీ మారుతారు. అలాగే శని భగవాన్ వక్రించి మీన రాశిలో ఉన్నాడు, కాస్త ప్రభావం వక్రించి ఉంది కనుక శని భగవాన్ ఒక ఎనర్జీస్ మన మీద పడతాయని నమ్మకం అయితే ఏం లేదు, తక్కువే ఉంటుంది ఆ ప్రభావం. ఓకే. అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి గ్రహ గమనాలు ఇలా ఉంటే ఏ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫలితాల కంటే కూడా ప్రభావం ఎక్కువగా ఉంది కనుక దాని దగ్గర మనం పరిహారాలు చేసుకోవాలి. అమ్మ, సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయండి. తప్పకుండా అన్న. వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం అనేది మిశ్రమ ఫలితాలు. ఎందుకంటే వీళ్ళకి ధనస్థానంలో గురువు ఉన్నాడు. అందువల్ల ఏంటంటే ఒక శుభగ్రహం ఎప్పుడు కూడా మనకి వాక్స్థానంలో కానీ ధనస్థానంలో కానీ ఉంటే, 2వ స్థానంలో ఉంటే దాన్ని ధనస్థానం, యోగస్థానం అంటాం, వాక్స్థానం కూడా అంటాం. అంటే ఏదైనా యోగం కావాలంటే మనం మాట్లాడితేనే వస్తుంది ఈ రోజుల్లో. ఒకప్పుడు యోగాలంటే జాతకంలో ఉండే యోగాలని, దాంట్లో చాలా యోగాలు ఉంటాయి. కానీ ఈ మాసంలో కానీ కలియుగంలో కానీ ఎప్పుడు కూడా మనకి వాక్స్థానం, ధనస్థానం అని 2వ స్థానంలో ఏ గ్రహం ఉంటుందో దాని ప్రకారం మనకి మాట తీరేది వస్తుంది. ఆ విధంగా గురువు ఉన్నారు కనుక ఇక్కడ వృషభ రాశిలో వీళ్ళకి ఏ పనైనా అవుతుంది. వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటే అవుతుంది, సరిగా మాట్లాడలేదు అనుకో పని అవ్వదు. అలా ఏ విషయమైనా, ఒక ఉద్యోగస్తులను తీసుకోండి, అలాగే ఒక వ్యాపారస్తులను తీసుకోండి, అలాగే ఒక వివాహ విషయంలో తీసుకోండి. వివాహాలు అవ్వట్లేదు, వివాహం కోసం ప్రయత్నించండి. వీళ్ళు మాట్లాడే విధానం బాగుంటే అన్ని అనుకూలంగా సహకరిస్తాయి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఎందుకంటే తృతీయ స్థానం శుక్రుడు అంటే వృషభ రాశాధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. సో కర్కాటక రాశిలో తృతీయ స్థానంలో ఉండడం వల్ల అంటే కొంచెం సుఖం అనేది దూరం అవుతుంది. ఏదైనా కాస్త అనుకూలంగా జరుగుతుందో అంటే కొంచెం కష్టపడితే కానీ జరగదు. ఈ విధంగా ఉంటుంది. పంచమ స్థానంలో కూర్చుంటున్నారు కనుక కాస్త అగ్రెసివ్గా పనిచేస్తుంటుంది. చతుర్థ స్థానంలో రవి, బుధుడు, కేతువు, ఈ 3 గ్రహాలు ప్లస్ కుజుడు, శుక్రుడు, ఇవన్నీ కూడా మనకి ఈ మాసంలో మంచి ఫలితాలు ఇవ్వట్లేదు. వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు కూడా ఇవ్వట్లేదు.
అందుకని గురువు యొక్క అనుగ్రహం వీళ్ళకి బాగా బాగా పనిచేస్తుంది కనుక చక్కగా వీళ్ళ ఏ పనైనా పొద్దున్న లేచి కాస్త ఓం నమః శివాయ అని చెప్పి అనుకుంటూ, లేకపోతే ఓం నమో నారాయణ అని అనుకుంటూ, లేకపోతే ఓం నమో వాసుదేవాయ నమః అని అనుకుంటూ వీళ్ళు మొదలు పెడితే, ప్రారంభం చేస్తే పని అవుతుంది. అది ఏ పనైనా సరే, ఏ వ్యాపారం సంబంధించిన విషయాలైనా, ఏ వ్యవహారాలైనా, అన్ని వ్యవహారాలకి ఇలా మాట్లాడుకుంటూ వెళ్తేనే ఈ మాసం అవుతుంది. ఎందుకంటే చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ మీద ఉంటుంది. ఎందుకు ఉంటుంది? చంద్రగ్రహణం అంటే వృషభ రాశిలో ఉన్న రోహిణి నక్షత్రం చంద్రుడు ఒక నక్షత్రం. సో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే చంద్రుడిని రాహు పడుతున్నట్టే అర్థం. సో అంటే రాహు నక్షత్రాలకి ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే చంద్ర నక్షత్రాలకి ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే కుంభరాశి జరుగుతుంది కదా శని భగవాన్ ఒక నక్షత్రాలకి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ నక్షత్రం అందరికీ కూడా ఈ గ్రహణం ఒక ఇబ్బంది అనేది ఉంటుంది. సో ఈ నక్షత్రాలు ఏ రాశుల్లో ఉంటారో ఆ రాశుల వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి వృషభ రాశిలో 4 పాదాలతో కలిగిన రోహిణి నక్షత్రం ఉంది, అందువల్ల కాస్తంత ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. రెండోది ఏంటి, వృషభ రాశిలోనే మనకి మృగశిర నక్షత్రం కూడా ఉంటుంది, అది కన్నా కాస్త ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే పంచమాధిపతి వెళ్ళి నక్షత్రం అది. సో కుజుడు ఒక నక్షత్రము, మృగశిర నక్షత్రం, ఈ నక్షత్రం వృషభ రాశిలో ఉండడం వల్ల వీళ్ళకు కూడా కాస్త గ్రహణం ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు? కుజుడు కన్యా రాశి నుంచి తిన్నగా రాహుని, తర్వాత శని భగవాన్ని చూస్తాడు. అంటే సప్తమ దృష్టి, అష్టమ దృష్టి, 2 దృష్టిలు కుజుడికి కలిగి ఉన్నవాడు చూస్తాడు కనుక ఈ నక్షత్రం వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే ఈ మాసం అంతా వీళ్ళంటే ఏదో ఒక మంత్రాన్ని బలంగా చేసుకుంటూ పని చేస్తే అవుతుంది. ఏ మంత్రం లేకుండా జస్ట్ నార్మల్గా ఎప్పుడూ తిరిగేలా రొటీన్ లైఫ్లో మనం పడిపోయి వెళ్తూ ఉంటే మాత్రం ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద చాలా ఎక్కువగానే ఉంటుంది, ఇబ్బంది పడతారు. అదృష్ట యోగాలు పక్కన పెడితే దురదృష్ట యోగాల దగ్గర రాకుండా మనం జాగ్రత్త పడాలి. అలాగే గ్రహణం ఒక పరిహారాలు కూడా మనం చేసుకోవాలి. అమ్మ, మరి వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. తప్పకుండా. ఎందుకంటే వీళ్ళకి రాహు ఒక ఇంపాక్ట్ రాకుండా ఉండాలంటే కాస్త దుర్గా అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. సో దుర్గే రక్షిణ నమః, దుర్గే రక్షిణ నమః అనే మంత్రాన్ని ఎక్కువగా చేసుకుంటూ శుక్రవారాలు అమ్మవారి ఆలయాలకు వెళ్ళి పులిహోర నైవేద్యం చేస్తూ ఉంటే అన్ని వేళలా విశేషంగా జరుగుతుంది వీళ్ళకి. రైట్ అమ్మా, చాలా సులువైన పరిహారాన్ని తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది అనే విషయాలు తెలుసుకున్నాం. తప్పకుండా వృషభ రాశి వాళ్ళు ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోండి. చూస్తూనే ఉన్నారు సుమన్ టీవీ. నమస్కారం.